ప్రియమైన శ్రోతలారా, మీరందరూ బాగున్నారు కదండి. వేసవి కాలంలో చిన్నపిల్లలు, వృద్ధులకు చాలా బలహీనతలు వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో జేఎస్ టీవీ ద్వారా, జీసస్ సేవ్స్ టీవీ ద్వారా కార్యక్రమాన్ని మనం ప్రార్థన చేసుకొని ప్రారంభం చేసుకుందామండి. పరిశుద్ధుడైన ప్రభువా, జీవము గల తండ్రి యేసయ్య, నీకు వందనాలయ్యా. ఈ టీవీ వర్తమానంలో ఆది అంతా మీరే నడిపించి, మీరు మాత్రమే ఈ స్థలంలో మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి నాయన. మా తండ్రి, ఈ వాక్యోపదేశం చేయుటకు స్పాన్సర్ చేసినటువంటి నాయన కుమారుడు విజయశేఖర్, హేమలత వాళ్ళ బిడ్డ పేరిట షనయ పేరుతో నాయన స్పాన్సర్ చేసినట్టుగా ఆ మనవరాలు దీవించయ్యా. అమ్మాయి ఐఏఎస్ చదవాలని తండ్రి తలంపు, చదివి పూర్తి చేయగలిగేట్టు కృప చూపించండి. జేఎస్ టీవీ చైర్పర్సన్ బందబాస్ గారిని, కుటుంబాన్ని దీవించండి. దాసులు చేస్తున్న పనిపాట్లో తోడుగుండండి. తమ్ముడు మహేష్ టెక్నీషియన్, ఆయన భార్య బిడ్డలు దీవించయ్యా. ఎంతమంది అయితే టీవీలో ఈ వర్తమానాలు వింటున్నారో మా శ్రోతలందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సాతాను కుయుక్తులను సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి ఇక్కడ మీరుండి నడిపించమని నన్ను వాడుకోయా. తలంపులు, నడిపింపు, జ్ఞానము, ప్రేరేపణిచ్చి వాడుకోమని, వింటున్న వారిలో మార్పు లేని వారికి మార్పు, రక్షణ లేని వారి రక్షణ దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మా టీవీ శ్రోతలందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లరా, ఇదన మన అంశము వినుట వల్ల కలిగేది ఆశీర్వాదములు. ఏంటంటే వినుట వలన కలిగేది ఆశీర్వాదములు. ఒక 3 విషయాలు మనం విని వాళ్ళ జీవితంలో పొందినటువంటి ఒక మేళ్లను గురించి, ఆశీర్వాదాల గురించి మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 41, 42 వచనాల్లో ఉన్న దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మొట్టమొదటి విషయము యోహాను సువార్త 4వ అధ్యాయము 41, 42 వచనాలు. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన దేవుడి వాక్యం వింటున్న శ్రోతలారా, ఆత్మీయ కుమారులారా, ఆత్మీయ కుమార్తెలారా, వాక్యం విన్నందువల్ల చాలా శ్రేష్టమైన మేళ్ళు పొందుతాం. మేము సువార్త కూటాలు పెట్టి చిన్న చిన్న కాగితాలు పంచి ఆహ్వానిస్తుంటాం. ఇప్పుడు ఈ టీవీ వర్తమానం, ఈ జేఎస్ టీవీ, దీని ద్వారా 3 జిల్లాలకు వెళుతుంది. ఇది 3 జిల్లాలు మాత్రమే కాకుండా విజయవాడ కూడా వెళ్తుందని టెక్నీషియన్ తమ్ముడు చెప్పాడు. వీళ్ళందరికీ వాక్యం వినిపించటం అనేది అది నిజంగా చాలా గొప్ప విషయం.
ఈ రీతిగా వినిపించేదానికి స్పాన్సర్ చేస్తున్నటువంటి వాళ్ళను భవిష్యత్తులో దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, మేము కుటుంబాలు తిరిగి మా సంఘానికి వచ్చేటువంటి వాళ్ళ ఇళ్ళకు పోయి, అమ్మ రండి, కార్యక్రమాలు రండి, ఆరాధనకు రండి, ఆదివారం అనేటక రండి, వినండి అని మేము చెప్తూ ఉంటాం. ఈ విధంగా మరి పరిశుద్ధ గ్రంథమైన దేవుడు వాక్యమైన బైబిల్ గ్రంథంలో ఉండే మాటలు ఎందుకు వినిపిస్తున్నారు ఈనాడు? ఏమండి, టీవీలలో దైవ సేవకుల ద్వారా, ఉజ్జీవ కూటముల ద్వారా తరచుగా ఈ మాట అంటుంటాను నేను. వ్యక్తిగత సువార్త మేము కరపత్రికలు పంచుతుంటాం. దేవుడు వాక్యాన్ని గురించి రాసిన మాటలు చదివి ఎంతోమంది రక్షణ పొందేవాళ్ళు నా సాక్ష్యం కాగితాలు కూడా పంచుతుంటా. దేనికంటే మరి వాళ్ళు చదవాలా, వినాలా. ఒక స్త్రీ ఉండింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో ఏమండి చదివినటువంటి లేఖన భాగాల్లో 41-42 వచనాల్లో ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు, దేవునికి స్తోత్రం, ఆయన మాటలు వినినందున ఆ స్త్రీని చూచి, ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామండ్రి. ఆ సమరయ అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళాట యేసుక్రీస్తు ప్రభువారు. అది చాలా మండేటి ఎండ. చూడండి, దేవుడు సింహాసనాన్ని విడిచి భూమి మీదకి నరావతారుడుగా అవతరించి, ఏమండి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఆయనకు? మండు టెండల్లో ఒక ఆత్మ కోసం, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక స్త్రీ, సమరయ స్త్రీని ఉండేది. ఆమె జీవితం చాలా భయంకరమైన స్త్రీ జీవితం. ఆమెకు ఒక భర్త కాదు, అనేక అక్రమ సంబంధాలు ఉన్నాయి. హృదయ రహస్యంలో ఎరిగినటువంటి యేసుక్రీస్తు ఆమెకు వినిపించాలా. జగద్రక్షకుడైనటువంటి నేను ఆయనకు వాళ్ళకి వినిపించి, నేను రక్షకుణ్ణి, నా ద్వారా పాప క్షమాపణ, ఆత్మరక్షణ, మీరు మరణించిన తర్వాత మీ ఆత్మకు ఆత్మరక్షణ కలగచేసేవాడిని నేనేనమ్మా. నువ్వు మరణించిన తర్వాత నీ జీవితంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తుంటే నీ మరణానంతరము నీ ఆత్మ భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడిపోయే ప్రమాదం ఉంది. నశించిన దాన్ని వెతికి రక్షించేదానికి నేను వచ్చాను ఈ లోకానికి అని ఆ అమ్మకు సువార్త చెప్పాడు. ఆమె ఒక మాట అనింది. అక్కడ కొద్దిగా క్యాస్ట్ ఫీల్ చూపించింది ఆ అమ్మ. ఈయన జగద్రక్షకుడు, పరిశుద్ధుడు, యూదులు అంటే చాలా గొప్ప శ్రేష్టమైనటువంటి ఒక వర్ణాన్ని చెందినటువంటి వాళ్ళని నేను చరిత్రలో చదివా. యూదాగోత్రపు సింహం తను తాను తగ్గించుకొని ఈ లోకానికి అవతరించాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆయనతో ఏమో ప్రశ్నలు వేస్తుండింది. అప్పుడు చెప్పాడు, అమ్మా నేను నీ కొరకు వచ్చిన రక్షకుడినమ్మా. మండుటెండల్లో మిట్ట మధ్యాహ్నం భూమికి ఆకాశానికి మధ్య నా చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టబడి తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి పక్కలో బల్లెపోటు పొడిపించుకొని నీ పాపముల నుంచి, నీ పాప శాపముల గురించి, నీవు మరణించిన తర్వాత నేను రక్షకుని కనుక నిన్ను కూడా రక్షించేదానికి ఈ లోకానికి వచ్చాను. రక్షించడం అంటే ఆత్మరక్షణ, ఆత్మీయార్థం అని ప్రభు చెప్పిన మాటలకు ఆమె రక్షణ పొందింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
అప్పుడు ఆమె వచ్చి ఊర్లో చెప్తుంది, చూడండి 42వ వచనంలో, మా మట్టుకు మేము విని, ఆమె వచ్చి చెప్పింది, ఆయన రక్షకుడు, ఆయన ద్వారా పాపక్షమాపణ, ఆత్మరక్షణ, మోక్ష మార్గం, మరణించినటువంటి వాళ్ళ ఆత్మలకు అగ్నిగుండం తప్పించబడి దేవుడు, దేవదూతలు, పరిశుద్ధులు, భక్తులు ఉండేటువంటి పరలోక వైభవంలో ప్రవేశపెట్టేదానికి ఆయన తన దూతలను పంపించి మన ఆత్మను తీసుకుని వెళ్తాడు అని అర్థం చేసుకున్నామే. ఆమె చెప్తుంటే ఆ ఊర్లో వాళ్ళు అంటున్నారు 42వ వచనంలో, చూడండి, మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముతున్నామండ్రి. అమ్మా, నువ్వు చెప్పటమే కాదు, ఈ ఊరంతా తిరిగి సువార్త చెప్పాడు ఆయన. ఎంత ఆత్మల భారం చూడండి యేసయ్యకు. ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. జీసస్ హార్ట్ బీటింగ్ ఈజ్ ఎవాంజలిజం అట. దేవుడి స్తోత్రం. ఏమండి, యేసు ప్రభు యొక్క హృదయంలో ఆయనకున్నటువంటి భారం ఏంటంటే సువార్త చెప్పాలట. సంఘాల ద్వారా సువార్త చెప్పాలా. సందర్భం వచ్చినప్పుడంతా చెప్తుంటా పెద్దవాడినిగా. ఈనాడు కొన్ని సంఘాల్లో చెప్పటంలే, నా అనుభవంలోనే గ్రహించిన విషయం. కొంతమంది చెప్తున్నారు, బొత్తిగా చెప్పని వాళ్ళు లేరు. బొత్తిగా చెప్పటం లేదని చెప్పి నేను అనకూడదు. కానీ కొన్ని సంఘాలు సంఘం ద్వారా సువార్త చెప్పటంలే. సృష్టికర్త అయిన దేవుడు దైవమానవుడిగా అవతరించి ఆయన తిరిగి చెప్పాడండి. అది ఒకసారి ఆలోచించినప్పుడు ఏంది మన పరిస్థితి? సంఘ స్థాపకులారా, సంఘ కాపరులారా, సంఘ పెద్దలారా, మీ సంఘ పరిస్థితి ఎట్లుందో ఒకసారి పరీక్షించుకోండి. దేవుని సేవకుడినిగా, పెద్దవాడినిగా, అనుభవస్తుడిగా నేను చెప్పేదంతా దేవుడి యొక్క వాక్యంలో నుంచే. నా సొంత మాటలు, నా సొంత అనుభవాలు అనేది అది అసలు ఉపయోగపడవు. అందుచేత మా మట్టుకు మేము విన్నాము అని చెప్పి వీళ్ళు అంటున్నారంటే ఏమండి, అంటే ఆయన ఆల్రెడీ చెప్పేశాడు ఊరంతా తిరిగి. అట్లా ఈయన నిజముగా లోకరక్షకుడు, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజముగా లోకరక్షకుడు అంటే నిజముగా మన పాప శాపములకు వచ్చి, ఆయన శాపముల కొరకు వచ్చి మన ఆత్మను రక్షించేదానికి వచ్చినటువంటి జగద్రక్షకుడు, జగత్తుకే రక్షకుడు ఆయన. ఏదో భారతదేశానికో అమెరికాకో ఏమండి, ఏదో కొన్ని రాష్ట్రాలకో కొన్ని దేశాలకు కాదు, ఆయన జగత్తుకు, సర్వలోకములకు ఆయన రక్షకుడు. ఈ రక్షకుని గురించి తెలుసుకోలేని వాళ్ళు ఇంకా తెలుసుకోవాలని ఈ టీవీ వర్తమానం ద్వారా ప్రియ సోదరులారా, సోదరులారా, నా ఆత్మీయ కుమారులారా, ఆత్మీయ కుమార్తెలారా, పెద్దవాడిగా మనవి చేస్తున్నా. మీ జీవితంలో రక్షణ పొందారా? రక్షణ అనుభవం ఉందా మీకు? రక్షణ ఆనందం అనుభవిస్తున్నారా? ఒకసారి పరీక్షించుకోండి. రక్షణ పొందని వాళ్ళు ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ఇక రెండో విషయానికి మనం వెళ్ళామంటే పిల్లరా, అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 13-14 వచనాలు చదువుకుందామండి. అపోస్తుల కార్యముల గ్రంథము, నేను 2 సార్లు చెప్తా ప్రతి ఒక్కటి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 13-14 వచనాలు. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఏం చేస్తుందండి? లూదియా అనేటువంటి ఆమె
చేసేటువంటి ఒక వ్యాపారం ఏంటంటే పిల్లరా, పొడి అమ్ముకుండేదట, ముగ్గు పొడి లాంటిది. ఏమండి, అక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళలో ఆమె నదీ తీరమున ఈ ముగ్గు పొడి లాంటివి అమ్ముకునేటువంటి ఒక కష్టజీవి. నదీ తీరమున విశ్రాంతి దినము అంటే ఆదివారం, కొత్త నిబంధన ప్రకారంగా అక్కడికి వచ్చి ఆమె చూడండి మాట్లాడుతుంటే వింటూ ఉండిందట. దేవుడి యొక్క వాక్యం విన్నందువల్ల కలిగేటువంటి ఆశీర్వాదాలు అనేది మూలవాక్యంగా నేను చెప్పాను. మన అంశం వింటున్నందువల్ల చూడండి, ఆమె ఊదారంగు పడిన అమ్ముకొని తొలితెర పట్టణస్త్రాలు ప్రభు ఆమె హృదయమును తెరచెను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఆమె హృదయం ఏం చేశాడండి? తెరిచాట. భయంకరమైనటువంటి కఠినమైనటువంటి హృదయాలు కానీ, బండలాంటి హృదయాలు కానీ దేవుని యొక్క వాక్యం అనేటువంటిది వింటే పిల్లరా, వాళ్ళ హృదయాలు చెలిస్తాయి. రెడెండెన్స్, మనిషి పెక్క తినేవాళ్ళ అక్కడికి ఒక మిషనరీ పోయినట్ట. పోతుంటే వాళ్ళు ఇట్టా వస్తున్నారట. ఈయన కూడా అట్లా అని మోకాళ్ళు వంగారట, వాళ్ళు కూడా మోకాళ్ళు వంగారట. ఒక మిషనరీ జీవితం నేను చదివా. వాళ్ళకు భాష రాదు, వాళ్ళకి ఏం భాష రాదు పాపం, అనుకుంటారట వాళ్ళు. వాళ్లకు దేవుడి యొక్క వాక్యం అనేది వాళ్ళ ఇదిలోకి, అంటే వాళ్ళ హావభావాల్లోకి దేవుని వాక్యం చెప్పడం జరిగిందట. వాళ్ళందరూ రక్షణ పొంది ఒక చిన్న పాక వేసుకున్నారటండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుడి యొక్క వాక్యంలో ఎంత శక్తి ఉంది చూడండి, ఎంత శక్తి ఉందండి. 46 సంవత్సరాల క్రితం వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడటం అంటే, మన పాపములు మనం ఒప్పుకున్నాడు, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని. పాపాత్ముడు తిరిగా లోకంలో, నా పాపాలు యేసు రక్తంతో కడగబడ్డాయి. దేవుడికి స్తోత్రం. నా హృదయం తెరవబడింది. ఆ లూదియా హృదయం ఏ రీతిగా తెరవబడిందో, పక్షపాతం లేనటువంటి దేవుడు ప్రభు నా హృదయం కూడా తెరిచాడు. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పౌలు చెప్పిన మాటలేందో లక్ష్యముంచెను అని ఉంది 14వ వచనం చివరి భాగంలో. ఏంటంటే పౌలు చెప్పినటువంటి దేవుడి యొక్క మాటలందు లక్ష్యం ఇచ్చిందట. ఈనాడు కొంతమంది, అందరికి వచ్చి నేను చెప్పను, ఎప్పుడు చెప్తుంటా మాట. అనేక సంఘాల్లో నేను సంఘ కాపరిగా ఉన్నా. అలక్ష్యంగా ఉంటారు. ఏమండి, దైవసేవకుడు వాక్యం చెప్తుంటే ఏందో సెల్లో చూసుకునేవాళ్ళు, కొంతమంది సెల్ చూసుకునేవాళ్ళు. అప్పుడేనా ఏమండి పక్కన వాళ్ళతో మాట్లాడేది? ఉన్నట్టు ఒక ఆయన లేచి వెళ్ళిపోతాడు. అలక్ష్యము అనేది పనికిరాదు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన ఆత్మచేత, ప్రవక్తల చేత, అపోస్తుల చేత ఆయన మాటలు రాయించి వినిపిస్తుంటే, ఆ లూదియా అనేటువంటి స్త్రీ రీతిగా లక్ష్యం ఉంచిందో, ఏమండి మనం కూడా లక్ష్యం ఉంచాలి. ఇది దేవుడి మాటలు. ఒక చిన్న ఉపమానం చెప్తా. కలెక్టర్ గారు వచ్చారనుకోండి, ఆయన మాట్లాడుతున్నాడు, అక్కడ ఎవరైనా అలక్ష్యంగా ఉంటారండి? ఒక లోక సంబంధమైన అధికారి కొంతకాలం ఉంటాడు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవచ్చు, ఒకరోజు ఆయన చనిపోవచ్చు. ఈయన మరణంలోంచి లేచినటువంటి ఒక గొప్ప శక్తిమంతుడైన దేవుడు, దేవుడికి స్తోత్రం, యేసయ్య. ఆయన మాటలు మనం అలక్ష్యం చేయకూడదు.
దానివల్ల మీరే ఆశీర్వాదాలు కోల్పోతారు. ఏమండి, మీకే రక్షణ దూరం అయిపోతుంది. మీ జీవితంలో మరి దేవుడు లేకపోతే దయ్యం ఉంటాడు ఇంట్లో. నేను అప్పుడప్పుడు చెప్తుంటా, దేవుడు లేనటువంటి కుటుంబంలో దయ్యం, సైతాన్ ఉంటుంది. గలిబిళ్ళు, గందరగోళాలు, వ్యాధులు, బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాటలు, గందరగోళం చేసుకోవటం. అందుచేత ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఈ రెండో విషయాల గురించి దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుడి యొక్క వాక్యం అది చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, మీ సంఘ కాపుర్లు కొంతమంది ఒకవేళ మీకన్నా వయసులో చిన్నవాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పేది దేవుడి యొక్క మాటలు. లక్ష్యం ఉంచండి, కేర్లెస్గా ఉండొద్దు, అలక్ష్యంగా ఉండొద్దు. మీ జీవితంలో అనేక ఆశీర్వాదాలు కోల్పోతారు. నేను అనుభవంలో వృద్ధుడిని చెప్తున్నా. అందుచేత ఈ రెండో విషయాల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు వినాల, జాగ్రత్తగా సైలెంట్గా వినాల. మా మందిరంలో అన్నీ ఏం మాట్లాడకూడదు, స్విచ్లు ఆపేసి అలా సెల్ ఫోన్లో. ఒకవేళ అర్జెంట్ కాల్ చేసి వస్తే బయటికి పోయి మాట్లాడుకోండి అంట. నేను నా చాలే చూడండి, దేవుడు వాక్యం చెప్పేటప్పుడు అంట, వాళ్ళకు ఒక ఆత్మీయ పునాది వేయాలండి వచ్చిన వాళ్ళకు. అప్పుడు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. మేము దేవుడి లెక్క చెప్పకుండా, మేము దేవుడి లెక్క చెప్పాలి. ఒక రోజు జాగ్రత్త పడేదానికి అవకాశం ఉంటుంది. ఈ రీతిగా మరి జాగ్రత్తగా వినాలని మరి ప్రభుపేట మనవి చేస్తున్నా. మూడో విషయం గురించి దీని మీద కొన్ని తలంపులు మనం ధ్యానం చేసుకుందామండి. మూడో విషయము రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం తీయండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చివరగా, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటల వల్ల కలుగును. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవడే దేవుడి యొక్క వాక్యాన్ని వింటే విశ్వాసం కలుగుతుందండి. దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు, దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు. మన యొక్క కష్టాల్లో, మన వేదనలో, మన బాధల్లో, మన శ్రమల్లో మనకు సహాయకుడు ఆయన. తల్లి తన చంట బిడ్డను మరిచినా నేను మరవను అనేటువంటి ఒక మాట ఒకరోజు యెషయాగ్రంథంలో చదివినప్పుడు నాకు ఎంత సంతోషం అయిందంటే, ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. తల్లి అసలు మరవదు బిడ్డను. తండ్రి కంటే తల్లికి జాస్తి ప్రేమ ఉంటుంది. తండ్రి కూడా ఉంటుంది, పైకి బెడ్సరి కొడతారు వాళ్ళు. అది అందుచేత మరి దేవుడు పిల్లరా, ఆయన యొక్క మాట వింటే మనలో విశ్వాసం కలుగచేస్తాడు, మనకు సహాయం చేస్తాడు ఆయన, మన ప్రార్థన ఆలకిస్తాడు, మన జీవితంలో మరి ఆయన మేలు చేస్తాడు, మన కుటుంబాలు దీవిస్తాడు, మన పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. చివరిలో ఒకరోజు మనం మరణించిన తర్వాత మన ఆత్మ భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడిపోకుండా ఆ పరలోకానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మరణించిన తర్వాత మన ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదన రోదన పండ్ల కొరకుడు ఉంటుందట. దేవుడి యొక్క వాక్యం చెప్తున్న మాట. అటు కాకుండా పిల్లరా, ఆ పరిశుద్ధుడు, దేవదూతలు, ఏమండి మనకన్నా ముందుగా మరణించినటువంటి ప్రవక్తలు, అపోస్తలు, గొప్ప గొప్ప దైవజనులు, వాళ్ళ యొక్క ఆత్మలు అక్కడికి మనం కూడా చేరుతాం. మీ పితరులను, మీ తల్లిదండ్రులను అంటే శరీర సంబంధంగా కాకుండా ఆత్మలుగా చూస్తారట. అందుచేత మరి ఈ విశ్వాసం అనేది మనలో కలగాలంటే, దేవుడున్నాడు, మన అన్ని విషయాల్లో ఆదుకుంటాడని విశ్వాసం కలగాలంటే ఏం చేయాలండి? వినుట వలన కలుగుతుందట. దేవుడికి స్తోత్రం. వినాల.
జాగ్రత్తగా వినాలా, అలక్ష్యం ఉంచకూడదు. నేను చెప్పేది, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు మందిరానికి పోతున్నా నువ్వు జాగ్రత్తగా వినకపోతే, అలక్ష్యం ఉంచినట్లయితే ఏం ప్రయోజనం ఉండదు దానివల్ల. అవును, పెద్దవాడిగా చెప్తున్నా నేను. అంచేత మరి వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటలు వినాలట. దేవుడికి స్తోత్రం. ఎవరి మాటలు వినాలంటే యేసుక్రీస్తుని గురించిన మాటలు వినాల. ఉరికనే పుక్కిడి పురాణాలు వింటే దానివల్ల నీకు విశ్వాసం కలగదు, నువ్వు ఆత్మీయతలు ఎదగలేవు, నీకు నిరీక్షణ ఉండదు. మనకు, నీకే కాదు నాకు, అందరికీ మనకు విశ్వాసం, మనకు నిరీక్షణ కలగాలన్నా ఆయన ఉన్నాడు. నన్ను ఆదుకునేటువంటి దేవుడు. నన్ను నమ్మిన వారిని నేను విడువను ఎడబాయను. ఇది నా నిరీక్షణ వాక్యం రక్షణ పొందిన కొత్తల్లో. ఏంటంటే నన్ను నమ్మిన వారిని నేను విడువను ఎడబాయను అన్నాడు ఆయన. అదే రీతిగా ప్రభు తన కృప వల్ల ఎన్నో శ్రమలు, వేదనలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఆయన నన్ను విడిచిపెట్టుంటే నేను ఎప్పుడో చచ్చిపోయినామండి. అసలు దేవుడికి స్తోత్రం. నన్ను విడువక ఎడబాయక చాచితివా, నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో. ఆయన చేతి నీడలో, ఆయన బలిష్టమైనటువంటి చేతుల యొక్క నీడలో ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టకుండా కాపాడే దేవుడు. లోకంలో కష్టాలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, ఎన్నో అవమానాలు, దూషణలు, ఎన్నెన్నో బాధలు రావచ్చు. దేవుడిని జాస్తిగా ఆనుకోవడానికి అవి వచ్చేదంతే. అదేదో వింతగా ఏమో నా పరిస్థితి అయిపోయిందని చెప్పి ఎలా కలవరపడాల్సిన అవసరం లే. మరి ఎక్కువగా ప్రార్థనా జీవితంలో, మరి ఎక్కువగా దేవుడి వాక్యం చదవడంలో మనకు ఒక ధైర్యం, ప్రోత్సాహం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అందుచేత దేవుడు వాక్యం వింటున్న ప్రియమైనటువంటి నా ఆత్మీయ కుమారులారా, ఆత్మీయ కుమార్తెలారా, ఈ 3 విషయాలు ఒక్కసారి నేను మళ్ళా జ్ఞాపకం చేసి ముగిచేస్తా. సమరయ అనేటువంటి స్త్రీ, సమరయ స్త్రీ, ఆమె పేరే సమరయ పట్టణంలో ఉండింది. ఆమె జీవితం చాలా భయంకరమైంది. కానీ ప్రభు అక్కడికి వెళ్ళి ఆయన సువార్త చెప్పినందువల్ల ఆమె మారింది. ఆ ఊరంతా తిరిగి సువార్త చెప్పాడని మనం అనుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే కొరవాళ్ళు కూడా మా మటుకు మేము విన్నాము, రక్షణ పొంది నిజముగా లోకరక్షకుడు అని చెప్పి అన్నారు. రెండవది, లూదియా అనేటువంటి స్త్రీ, ఆమె హృదయం తెరవబడిందట వాక్యం విన్న తర్వాత. ఎందుకనంటే ఆమె పౌలు భక్తులు చెప్పినటువంటి దేవుడి యొక్క వాక్యం ఎందు లక్ష్యం ఉంచింది. ఏమండి, మన పరిస్థితి ఎట్టుందో ఒకసారి పరీక్షించుకుందాం. మూడవది, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యమని హెబ్రీ పత్రికలో రాసింది. విశ్వాసం లేకుండా మనం ఏం చేయగలుగుతామండి? ఈ గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదాలు వినుట వల్ల వినుట వలన కలిగేదానికి అవకాశం ఉందని ప్రభు పేరట మనవి చేస్తున్నా. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్యా, నీ మాటల్లో శక్తి ఉంది ప్రభా, నీ మాటల్లో ప్రభావం ఉంది ప్రభా,
నీ మాటల్లో శక్తి లేకపోతే ఈనాడు ప్రపంచంలో అనేకులు నేను వెంబడిస్తున్నారు, ఆరాధిస్తున్నారయ్యా. యేసయ్యా, ప్రపంచంలో జాస్తి భాగం నేను ఆరాధించేవాళ్ళు, నేను వెంబడించేవాళ్ళు అనేక కులాల్లో నుంచి, అనేక మతాల్లోంచి నేను ఆరాధిస్తున్నారు. కారణం ఏంటంటే నీ మాటలో శక్తి ఉంది ప్రభువా, అందుచేతనే నేను ఆరాధిస్తున్నారు. అటువంటి శక్తి కలిగినటువంటి మాటలను లక్ష్యం ఉంచి మా శ్రోతలందరూ ఆత్మీయంగా జీవించేట్టు నడిపించిన కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు వాక్యమైన శ్రోతలందరికీ నీ కృపతోడై ఉండునుగాక. ఆమేన్. శ్రోతలారా, బైబిల్ చదువుతున్నారు కదా, బాగా బైబిల్ చదవకపోతే మీ జీవితంలో మీరు ఆత్మీయంగా ఎదగలేరు, బలపడలేరు. జాగ్రత్తగా చదవండి.